నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము. నువ్వు పూర్తిగా ఆయన్ని నమ్ముంటే, ఆయన మీద ఆధారపడి ఉంటే, నీ జీవితంలో ఊహించలేని కార్యాలు. అసలు ఊహించలే. జనం అనుకుంటారు నిన్ను చూసి, అసలు దేవుడు ఎదురా వీళ్ళకి ఎంత కార్యాలు చేస్తున్నాడు అని పక్క జనులు చెప్పాలా. దేవునికి స్తోత్రం. నీ మట్టుకు నువ్వు ఏదో డప్పు తీసుకొని నాకు దేవుడు మేలు చేశాడు నువ్వు చెప్పడం కాదు. దేవుడు నీ యొక్క జీవితంలో, లేదా నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో ఆయన చేస్తున్న కార్యాలు నీ పక్కింటోలైనా, నీ రక్త సంబంధులైనా, నీ బంధువులైనా చెప్పాలి. దేవుడు వారి పక్షాన ఉన్నాడు, వారు దేవుడే వారి మధ్యకి దిగి వచ్చారని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. వారు నమ్మారు. నమ్మిన వారు మధ్యలోకి దేవుడు దిగి వస్తాడు. అమ్మా